మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన శంకర్ యాదవ్ని చికిత్స నిమిత్తం కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట తీవ్ర విషాదం అలుముకుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధుమిత్రులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న విషయం తెలిసిందే. సనత్నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు మంత్రిగా చేశారు ఆయన. 2014లో కేసీఆర్ తొలి మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్యశాఖ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా చేశారు. రెండో మంత్రివర్గంలో కూడా అదే మంత్రిగా చేశారు. ఇక శ్రీనివాస్ యాదవ్ గారికి స్వర్ణతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్, 2 కుమార్తెలు. గతంలో బోయినపల్లి మార్కెట్ అధ్యక్షుడిగా తలసాని శంకర్ యాదవ్ పనిచేశారు. తెలుగు రాష్ట్రాలను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2 రోజుల క్రితం మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఆదివారం నాడు ఆయనకు రామోజీ ఫిలిం సిటీలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. మహాకవి శ్రీశ్రీ కుమారుడు కూడా అమెరికాలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అమెరికాలో అంత్యక్రియలు నిర్వహించారు. నేడు శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు కన్నుమూశారు. వరుస మరణాలతో ప్రముఖుల ఇంట తీవ్ర విషాదాలు అలుముకుంటున్నాయి. శ్రీనివాస్ యాదవ్కు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలియజేస్తున్నారు. చాలామంది వచ్చి ఆయన నివాసంలో ఆయన్ను పలకరిస్తున్నారు. మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన శంకర్ యాదవ్ని చికిత్స నిమిత్తం కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట తీవ్ర విషాదం అలుముకుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధుమిత్రులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న విషయం తెలిసిందే. సనత్నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు మంత్రిగా చేశారు ఆయన.